హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు ఎస్ఎన్ గార్డెనింగ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు సెషన్లో మనం నేర్చుకోబోయేది వచ్చి వీట్ గ్రాస్, గోధుమ గడ్డి. మామూలు గోధుమ గడ్డిని మనము ఇంతకుముందు నీళ్ళల్లో పెంచాము. ఇప్పుడు మట్టిలో ఎలా పెరుగుతుంది అనేసి చూద్దాము. నేను గోధుమ గడ్డి కోసం గోధుమలు తెప్పించాను ఫ్రెండ్స్. ఒక ఆన్లైన్ ఆర్గానిక్ స్టోర్ నుంచి ఒక్కొక్క కేజీ గోధుమలు తెప్పించాను. దీని రేట్ వచ్చి 73 రూపాయలు. ఇప్పుడు మనం ప్యాక్ కట్ చేసుకొని ఒక 50 గ్రాములు గోధుమలు తీసుకొని నీళ్ళల్లో నానబెట్టుకుందాం. పన్నెండు గంటల సేపు నాననివ్వండి. గోధుమలని నీళ్ళ నుంచి వడగట్టుకుందాం. ఇక్కడ చూస్తున్నట్లయితే ఇది ఆల్రెడీ మొలకొస్తుంది. ఈ టబ్లో ఉన్నది వచ్చి మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న మట్టి మిశ్రమం. దీంట్లో కూడా మామూలుగా ఆకుకూరలు కలిపినట్టుగానే కోకోపీటు, వర్మీ కాంపోస్టు అన్నీ కలిపి ఉంది. ఇప్పుడు గోధుమ విత్తనాలని బాగా చల్లుకుందాం. మరీ ఒత్తుగా కాకుండా కొంచెం పలుసుగా చల్లుకుంటే మంచిది. చల్లుకున్న తర్వాత దీనిపైన కవర్ చేయడానికి నేను కోకోపీట్ వాడుతున్నాను. అలా లేదు అంటే మట్టి కూడా వాడుకోవచ్చు. ఇప్పుడు మొత్తం మట్టి అంతా బాగా నానిపోయేలాగా నీళ్ళు చల్లుకుందాం. ఒకసారి నీళ్ళు చల్లుకున్న తర్వాత అవి మొలకలు వచ్చి కొంచెం హైట్ అయ్యేంత వరకు కూడా నీళ్ళు పోయడం లేదు మనము. చూడండి ఫ్రెండ్స్, ఇది వారం అయింది కరెక్ట్గా. పోయిన సోమవారం వేస్తే ఈ సోమవారం వీడియో తీస్తున్నాను. మధ్యలో నేను వీడియో చేయలేదు. మొలకెత్తడానికి 2 రోజులు పట్టింది ఇది. చూడండి, ఈ టబ్బులో వేసింది పెద్దగా సాటిస్ఫాక్టరీ అనిపించడం లేదు. వచ్చాయంటే వచ్చాయి కానీ అంత మనం అనుకున్నంతగా రాలేదు, నీళ్ళల్లో వచ్చినట్టుగా రాలేదు.
ఇవి చూడండి ఎంత బాగా వచ్చాయో. ఇది దాంట్లో మిగిలాయి కదా అక్కడ గోధుమలు, ఆ టబ్బులో వేసిన తర్వాత అవి తీసుకొచ్చి ఇక్కడ ఖాళీ ప్లేస్ ఉందని దీంట్లో వేసాను. దీంట్లో బాగా వచ్చింది. మరి టబ్బులో ఎందుకు రాలేదో కొంచెం డౌట్గా ఉంది. మేబీ ఒకవేళ వర్షం పడతా ఉండింది కాబట్టి నీళ్ళు ఎక్కువ నిలబడి ఉండొచ్చు టబ్బులో, అదే కారణమై ఉండొచ్చు. సో మనం మట్టిలో వేసుకోవడానికి ఒక ప్రయత్నం చేశాము, అది కూడా బాగానే ఉంది. మనం నీళ్ళల్లో పెంచుకోవడమే మనకు కంపాటబుల్ ప్లస్ కన్వీనియంట్ అనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు అర్థమైంది కదా ఫ్రెండ్స్, గోధుమ గడ్డిని మట్టిలో ఎలా పెంచుకోవాలి అనేది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.